హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2031 దాకా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 52,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు 52,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి, విత్ ఇన్వైస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% మధ్యలో అయితే ఉన్నాయండి. అలాగే బాడీ పరంగా, ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడతాయి. టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు చాలా బాగుంది. VDIకి ZDIకి ఏంటంటే ఎలై వీల్స్ తేడా ఉంటుంది. ఒకవేళ మీకు ఎలై వీల్స్ కావాలంటే ఇక్కడ మంచి ఎలై వీల్స్ అయితే కంపెనీ ఎలై వీల్స్ అయితే దొరుకుతాయి. ఒక 15,000 మధ్యలో అయితే దొరకచ్చు. ఒక 1,000 రూపాయలు 2,000 అటు ఇటుగా అయితే ఉంటుంది. ఎలై వీల్స్ వేసుకుంటే మాత్రం మీకు మంచిగా కొద్దిగా టాప్ అండ్ లుక్తో అయితే ఉంటుందండి. ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్కి ZDI ప్లస్కి అయినా 2 ఎయిర్ బ్యాగ్సే, VDIకి అయినా 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయండి. ఒక ఎలై వీల్స్ అయితే తేడా ఉంటుంది. కొద్దిగా స్క్రీన్ అనేది ఒకటి తేడా ఉంటుంది. అది ఆఫ్టర్ మార్కెట్ కూడా మనం వేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కారు ఓనర్ గారు 4,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగానే ఉంది. 10,000-20,000 మధ్యలోనే ఉంటుందండి మన దగ్గర బార్గెనింగ్. అంతకంటే బార్గెనింగ్ అయితే ఉండదు. నేను 10,000-20,000 ఎక్కువ చెప్పి 10,000-20,000 తగ్గించేవాడిని. ఎక్కువ చెప్పి తగ్గించేవాడిని అయితే కాదు. నేను ఏ కారు పెట్టినా 10,000-20,000. పెద్ద కారు పెడితే మాత్రం 30,000 ఉంటుంది బార్గెనింగ్. మన దగ్గర అంతకైతే బార్గెనింగ్లు అయితే ఉండవు. ఎక్స్పెన్స్ 4,95,000 రూపాయలు. కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా ఉంటాయండి. కనపడనట్టుగా చూడొచ్చు. లాంగ్ లుక్లు అయితే కాని రావు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఈ కార్కి VDI వేరియంట్లో అయితే ఉండవండి. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా కనపడనట్టుగా 1-2 స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి. అలాగే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% నుంచి 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్
ఎలై వీల్స్ అయితే రావు ఈ కార్కి. రిమ్ అండి, రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో 60% టైర్ అయితే ఉంది చూడొచ్చు. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక 60% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి 52,124 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ చూడొచ్చు మళ్ళీ ఒకసారి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ కానీ అలాగే వెనకాల డోర్ కానీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఒకసారి చూడొచ్చండి. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కొద్దిగా దుమ్ము ఉందండి, డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ అండి, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి, 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 2016లో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. చూడొచ్చు, లైన్స్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. ఒకసారి యాప్రాన్స్ చూపిస్తానండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ హెడ్ మీద చేయి కూడా వేయలేదు. ఈ లేబుల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఇంజన్ హెడ్ ఇప్పితే మాత్రం ఈ కంపెనీ లేబుల్స్ బార్కోడింగ్తో ఉంది కదా, అవి తీసేస్తారండి. ఎటువంటి చూడొచ్చు, 2 లేబుల్స్ ఉంటాయి. 2 లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. టైమింగ్ చైన్ కూడా మారలేదు. చూడొచ్చండి, టైమింగ్ చైన్ కూడా మారలేదు. అలాగే బార్కోడింగ్తో లేబుల్ కూడా అయితే ఉంది. 2016లో వచ్చినటువంటి లేబుల్ అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2016లో వచ్చినటువంటి లేబుల్స్ ఉన్నాయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి స్టార్ట్ చేయబండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సలరేటర్ ఒకసారి ఇంజన్ ఆప్ ఒకసారి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2016 మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్. ఇప్పుడు VXIలో కొనాలంటే, డీజిల్ అయితే లేదు, ఇది డీజిల్ కారు. ఒకవేళ ఇప్పుడు VXIలో కొనుక్కోవాలంటే దాదాపు 12 లక్షల దాకా అయితే ఉందండి. ఇది 4,95,000 రూపాయలే. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. డీజిల్ కారు మనకి ఎప్పుడైనా సరే రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. పెట్రోల్ కారు కొనాలంటే 1-10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మన దగ్గర కారు అయితే నెంబర్ 1గా అయితే ఉందండి. ఎటువంటి పెట్టుబడి లేదు. 4,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్. జై హింద్.